అందరికి శనార్థులు సిట్టం వచ్చేసింది. వన్స్ మోర్ ముచ్చట్లు చూసే ముందు పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. బుడిమేరు వాగు వరదల చిక్కుకున్న జనాలకు అందుతలేవట సహాయక చర్యలు. ఇంకో 2 దినాలల్లా మళ్ళా కురుస్తాయంట వానలు. బాసర ఐఐటి కాలేజ్ దగ్గర ఆందోళన చేస్తున్నారట విద్యార్థులు. మరి మాకు ఇస్తానన్న 15 గ్యారెంటీలేయి. మస్తు పొంగుతున్నాయి వాగులు. మల్లొక మల్క కంబంకు తప్పయట తిప్పలు. హైడ్రాకు జై కొట్టిన పవనాల సారు మంచిగానే పని చేస్తున్నాడంట రేవంత్ సారు. నీ వర్షాలు చల్లగుండా వర్షాలు ఇరాం లేకుండా చంపేసరికి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా వరదలతోని బురదలతోని ఎల్లమ్మ ఇల్లకినట్టే ఉన్నది పోండ్రి. ఇక మళ్ళొకసారి రాబోయే 2 దినాలు ఉమ్మడి జిల్లా ఖమ్మంలా ఫుల్లు గనం వర్షాలు పడి మళ్ళా మొదటికే వస్తుందట పరిస్థితి. ఈ వానల గురించి ఎన్ని రోజులు చెప్పినా కూడా జనాలందరికీ తిప్పలైతే తప్పలేవు గానుల్లా. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో సర్కార్ అయితే సహాయక చర్యలు ఎంతగానో చేపట్టినా కూడా ఎక్కడో దగ్గర చిన్న లోటుపాట్లు అయితే జరుగుతున్నాయని వాన వల్ల నష్టపోయిన జనాలందరూ అంటున్నారు. ఇప్పటికే మన తెలంగాణలో మస్తు జిల్లాలలో చాలా జాగాలలో వర్షాలు కొట్టి నదులు నిండిపోయి చెరువుల కలుగులు వారి అనకట్టలు తెగి జనాలు అష్ట కష్టాలు వాడి ఆకలి కేకలతోటి అలమటిస్తున్నారు గానుల్లా. గట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నది కదా. పాపంగా జిల్లాకైతే మళ్ళోసారి వర్షం తిప్పలు తప్పేటట్టు లేవు అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే 2 రోజుల్లో అతి భారీ వర్షాలు పడతాయని ముందుగానే జనాలందరికీ హెచ్చరిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి వెళ్ళి కొన్ని జాగాలలో బట్ట తడుపు చినుకులు పడేసరికి జనాలు బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనబడతలేవట. ఇప్పటికే అనుకోకుండా జరిగిన విపత్తులతోటి జనాలందరూ ఆగమాగం అవుతుంటే మున్నేరు వాగు పరిహాక ప్రాంతం ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. అధికారులు అయితే ముంపు ప్రాంతాల సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. గట్లనే జిల్లా యంత్రాంగం స్కూళ్లకు సెలవులను కూడా ప్రకటించింది. ఇక పాల్వంచలో నిన్నటి దాకా 3 గేట్లు తెలిస్తే ఇవాళ ఇంకో గేట్ ని కూడా తెరిచారు. ఇప్పుడు మొత్తం 4 గేట్లు తెలుసుకున్నది పాల్వంచ. అయితే పాల్వంచ మండలంలో దంతాల బూర పంచాయతీ పరిధిల మొర్రేడు వాగు కిన్నెరసాని వాగులకు కొందరు నిన్న సాయంత్రం చేపలు పట్టేటందుకు పోయి ఆ వాగులో చిక్కుకున్నారంట. ఆ వాగులో చిక్కుకున్న అందరినీ రెస్క్యూ టీం అయితే కాపాడింది. గంటలో ఒక మనిషి అయితే గల్లంతైండు. ఆ గల్లంతైన జారేసాయిని దొరకబట్టేందుకు గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కిన్నెరసాని ప్రాంతంలో ఇవాళ పెద్ద ప్రమాదం జరిగింది. కిన్నెరసాని నుంచి విడుదల చేసిన నీళ్లు ముర్రేడు దగ్గర, అంటే ముర్రేడు స్ట్రీము కిన్నెరసాని స్ట్రీము 2 ఉపనదుల నీళ్లు నగరం దంతులపాడు దగ్గర నగరం అనే చోట కలుస్తాయి. అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ అంటే చుట్టూ నీళ్లు ఉంటుంది, మధ్యలో ఒక దీవిలాగా గుట్టలాగా. అక్కడ 7 మంది చేరారు. మామూలుగా జీవాలు వాటిని మేపటం కోసం వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ నీళ్లు పొంగటంతో మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు అలర్ట్ అయ్యి వాళ్ళకి కబురు చేయటం, తర్వాత సర్వీస్ బోట్లు కూడా తీసుకురావడం జరిగింది. భద్రాచలం గోదావరికి అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిండ్రు గానుల్లా. ఇప్పుడు అది గట్లనే కొనసాగుతున్నది. ఇక గోదావరి ప్రవాహం ముచ్చట చెప్పుకుంటే గోదావరి నీటి మట్టం 44.20 అడుగులు ఉన్నది. నిర్మల్ జిల్లా ఉన్నది కదా నుల్లా. నిర్మల్ జిల్లా దగ్గర ఉన్న బాసర ఐఐటి కళాశాలల చదువుకునే విద్యార్థులందరూ ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం చేస్తారా చేయరా అని ర్యాలీగా పోయి ఆందోళన చేస్తున్నారట. పెద్దబడి క్యాంపస్కు పోయి మరి వాళ్ళు ఎందుకు గట్లా ఆందోళన చేస్తున్నారో అరుచుకుందాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర్ల విద్యార్థులు అయితే మస్తుగానో ఆందోళన చేసుకుంటా ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం జరగాలి, మా గ్యారెంటీలను మా డిమాండ్లను తీర్చాలి అని అనుకుంటా విద్యార్థులందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యార్థులు బాసర ఆర్టీకేటీలో ఆందోళన చేసుకుంటా వాళ్ళ హాస్టల్ నుంచి సీదా చక్కగా క్యాంపస్ పెద్ద బిల్డింగ్ దగ్గరికి ప్లకార్డులను తీసుకొని పోయి ర్యాలీగా బయలుదేరినట్ట విద్యార్థులందరూ. అయితే గతంలో ఈ విద్యార్థులందరూ కొన్ని డిమాండ్లను అయితే అడిగారట యాజమాన్యాన్ని. ఆ 17 డిమాండ్లను ఇప్పటి వరకు నెరవేర్చలేదు, మాకు ఈ తిప్పలేంది అని విద్యార్థులందరూ బాధపడుకుంటా జస్టిస్ అని ర్యాలీ నిర్వహించారు. ఇక మరి మనమే చూడాలనుల్లా విద్యార్థులకు అడ్మినిస్ట్రేటివ్ పెద్ద సార్లు న్యాయం చేస్తారో, వాళ్ళు అడిగిన 17 డిమాండ్లు నెరవేరుస్తారో లేదా అనే ముచ్చట్ను.
రాష్ట్రంలో వర్షాలు అయితే బాగా పడ్డాయి కదా నుళ్ళ. ఈ వర్షాలు బాగా పడేసరికి ఇక గుడిమేరు వాగైతే ప్రళయం సృష్టించి జనాలందరినీ పగబట్టినట్టే. వాగులున్న నీళ్లు జనాల ఇళ్ళకి వచ్చి మస్తు ఘనం నష్టం చేసినాయి కదా. ఇక ఇప్పుడే జనాలందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మళ్ళా 2 దినాలల్లా విజయవాడకు వర్షం ముంచుకొస్తున్నదని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈసారి ఏమైతుందో చూడాలి మరి. ఆంధ్రప్రదేశ్లో వర్షం చేయబట్టి సంభవించిన విపత్తుకైతే విజయవాడ మొత్తం అడుగంటి పోయిందనే చెప్పాలనుల్లా. ఎందుకంటే మున్పు ఎప్పుడు గింతగానో ప్రళయం సంభవించలేదంట. గడిచిపోయిన 50 సంవత్సరాలలో గిదేనట గింతగానో వరదలు వచ్చి ప్రళయం సంభవించుడు. అయితే విజయవాడలో బుడిమేరు వాగున్నది కదా, ఈ వాగు చేయబట్టి గింతగానో జనాలందరూ అతలకుతలమై నీళ్ళలో చిక్కుకొని పోయిరని అంటున్నారు. అయితే ఈ బుడిమేరు వాగు వరదలతోటి అతలకుతలమై జగ్గంపూడి, సింగునగర్, ప్రకాశం నగర్, కడ్రిక, రాజరాజేశ్వరపేట లోపల వరకు ఆహారం గట్లనే మంచినీళ్ళ సౌలతులు అయితే అందుతలేవని మెయిన్ రోడ్ ఉన్న జనాలకైతే అన్ని రకాల సౌలతులు గట్లనే అన్ని పానీయాలు అందిస్తున్నారని బాధితులు అయితే చెప్పుకుంటూ బాధపడుతున్నారు. ఆ వరద నీళ్ళలో చిక్కుకున్న బాధితులను సర్కారాలు వేసిన పడవలలో కూడా పడవ నడిపేటోళ్ళు పైసలు కడితేనే పడవ ఎక్కిస్తామని అంటున్నారంట. ఇది ఎక్కడి అన్యాయం చెప్పుర్రి. సర్కారాలు పంపించిన పడవలో ప్రయాణించేటందుకు కూడా ఇట్లా పైసలు అడుగుతారా? జనాలందరూ గింతటి దీనస్థితిలో ఉన్న సుత వాళ్ళకి పైసలు అడిగేటందుకు మనసు ఎట్లా వస్తుందని జనాలు బాధపడుకుంటూ చెప్తున్నారు. అన్ని వస్తున్నాయి, లోపలికైతే వెళ్ళట్లేదు సార్. మా ఇంటి దగ్గరికి రావట్లేదు. అది నిన్నటి నుంచి అయితే బోట్లు కూడా ఆర్ఆర్పేటకి వెళ్ళాలి. 2 డేస్ నుంచి వాటర్ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు. ఇక్కడైతే అసలు 24 hours ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అక్కడ నుంచి లోపల బయటికి రావడానికి లేదు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు సార్. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్సీఆర్ఎఫ్ బృందాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే మెడికల్కి సంబంధించి అంటే ఏదైతే బాధువులకు సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్లు అంటే ప్రత్యామ్నాయ మార్గాల సంబంధించి మీ అందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే మీరందరూ తరలి వెళ్ళటానికి ఎందుకు సిద్ధంగా లేకుండా ఉన్నారు? లోపలికి చాలా వాటర్ ఫ్లోటింగ్ ఉంది కదా సార్, రావడానికి లేదు బయటికి. ఇక్కడ నుంచి బోట్లు కూడా వెళ్ళట్లా. మేము మా 2 పిల్లలు 2 రోజుల నుంచి అక్కడే ఉండిపోయారు. నిన్న నేను వాటర్లో వెళ్ళి పాతపేటలోంచి వెళ్ళడానికి ఉందంటే పాతపేటలోంచి నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాను. 2 డేస్ నుంచి అయితే పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వలేదు. సరే మీరు చెప్పండి అమ్మా, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మీకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా మీకు సంతృప్తిగా ఉన్నాయి లేదా? ఫుడ్ ఆ విషయాలు అన్నీ బాగానే దొరుకుతున్నాయండి. కాకపోతే కొంచెం పేటలోకి లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వాటర్ ఫ్లోట్ వల్ల దానివల్ల కొంచెం ఫుడ్ లోపలికి వెళ్ళడం అలా ఏం లేదు. అక్కడ మామూలు చాలా వరకు అక్కడే ఉండిపోయారు. 2 డేస్ నుంచి వాళ్ళకి ఫుడ్ అవన్నీ అంటే అందుబాటులోకి వెళ్ళి ఇచ్చేటట్టు అంత ఇది లేదండి. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అదేదైతే అధికారులంతా కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ చేసినా కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇంత అంటే ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా కూడా మీకు అందట్లేదని మీరు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రి ఆదేశాలని బేఖాతరు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆయన మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ నుంచి పైకి రోడ్డు వరకు మధ్యలో ఎక్కడా కూడా మా ఇంటికి 72 గంటల వరకు కూడా ఎవరు కూడా రాలేదు. ఎటువంటి కూడా వాటర్ బాటిల్ ఇచ్చిన పాపాలు కూడా పోలేదు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఫ్లైఓవర్ మీద కేంద్రీకృతమై ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అప్లై చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరో కూడా లోపల రావట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ ప్రైవేట్ పడవల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సాయం చేయడానికి వస్తే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడంలో కలెక్టర్ విఫలమయ్యాడు. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం ఏదైతే అందించిందో అది ప్రజలకు చేరవేయడంలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యాడు. ఇది మాత్రం 100% కరెక్టు. నేను చెప్పే ముచ్చట ఇనే ముంగట మీ అందరికీ ఒక సంగతి చెప్పాలుల్లా. మన పెద్దోళ్ళు ఏం చెప్తారంటే ఈ లోకం అంతం కాకుండా హిమాలయాలలో అఘోరాలు కఠోరమైన దీక్షలు చేసుకుంటా భగవంతునితోని ఈ లోకము మునిగిపోకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తారు అని చెప్తారు కదా. గట్లనే ఇప్పుడు ఒక అఘోరిని మన తెలంగాణలో ఉన్న కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నది. కాకపోతే ఆమె ఎట్లా దర్శించుకున్నదో చెప్తే మీరైతే షాక్ అవుతారుల్లా.
అఘోరాలు అంటే ఎక్కడుంటారులా? మంచిగా హిమాలయ పర్వతాలల్లా గడ్డ కట్టే మంచు కొండలలో కూర్చొని ధ్యానాలు చేసుకుంటూ ఆ పరమశివుని దర్శించుకునే పనిలో ఉంటారు కదా. వాళ్ళు ఆ శివుని జపించుకుంటూ అక్కడనే వండుకుంటా నిద్రాహారాలు మాని ధ్యానంలోనే ఉంటారు ఎప్పుడు. కాకపోతే ఈ అఘోరాలలో ఆగోరీలు కూడా ఉంటారు. నిజాముల్లా మన తెలంగాణలో సిద్దిపేట జిల్లా ఉన్నది కదా, ఆ సిద్దిపేట జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం అయితే ఉన్నది. ఆ పుణ్యక్షేత్రం పేరు ఏంటంటే కొమరేలి మల్లన్న స్వామి పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో ఒక మహిళ అఘోరిని నగ్నంగా దేవాలయం దర్శించుకునేందుకు వచ్చిందంట. అట్లా దేవాలయం దగ్గరికి వచ్చి ఎవ్వలతోటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా చలిసప్పుడు చేయకుండా ఆమె పని ఏందో ఆమె చేసుకుంటున్నదంట. అయినా ఇట్లాంటి పుణ్యక్షేత్రాన్ని అఘోరిని ఎందుకు వచ్చింది, ఏమిటికి వచ్చింది, ఏం పూజలు చేసింది, అసలు ఆ కొమరేలి మల్లన్న దేవునికి ఆ అఘోరి వచ్చుడేంది అనే ముచ్చట్లయితే అందరికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవనాల సార్ గురించి చెప్పుకోవాలనులా. ఎందుకంటే వాన విపత్తు సంభవించినప్పుడు సారు జనాల మధ్యలా తిరుగుతలేడు అని అన్నారు కదా కొందరైతే. కాకపోతే ఇప్పుడు సారు 400 గ్రామాలను ఆదుకొని 6 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్లకు సాయం చేసిందట. ఈ ముచ్చట మరి మీ అందరికి ఎరికేనా? కూటమి బలపరిచిన డిప్యూటీ సీఎం పవనాల్ సారు అటు సినిమాలో ఇటు బయట కూడా సారు హీరోతనాన్ని చూపిస్తున్నాడు. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పడ్డ అతి భారీ వర్షాలకు సారు 400 గ్రామాలను ఆదుకొని 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిండు. వాళ్ళకు నిత్యావసర వస్తువులకు, ఆహారంకు, నీళ్లకు, రవాణాకు తిప్పలు లేకుండా అయ్యే ఖర్చులన్నీ సారే స్వయంగా భరించుకుంటూ అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణకు సార్ అయితే విరాళం ఇచ్చి మళ్ళొక్కసారి జనాలు మెచ్చే నాయకుడు అనే మాటను నిలబెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవనాల్ సారు. నిజంగానే సారు జనాలు మెచ్చే నాయకుడు, జనాలు అందరి కోసం ప్రాణాలైనా ఇచ్చి జనాల ప్రాణాలను కాపాడే నాయకుడని మళ్ళొకసారి నిరూపించుకున్నాడు పవనాల్ సారు. తెలంగాణలో వర్షాల ముచ్చట అటు పక్కకు పెడితే అందరూ ఈ హైడ్రాకైతే గజగజ వణుకుతున్నారు. ఎవరి బిల్డింగ్లు ఎప్పుడు ఎట్లా కూలగొడతారో అని. మరి ఇప్పుడు ఈ తెలంగాణ హైడ్రాకు ఆంధ్రప్రదేశ్లో మస్తు మద్దతు ఇస్తున్నారట అందరూ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వానలు కొట్టినా ఎన్ని వరదలు అయినా కూడా ఆగకుండా నడిచే పని ఏదైనా ఉన్నదంటే అది ఏమని చెప్తారులా? ఒక హైడ్రా అని చెప్తారు కదా అందరూ. ఈ హైడ్రాకు వానలతోటి వరదలతోటి ఏం పని లేదు. సర్కారులు నోటీసులు ఇచ్చిర్రా, ఆదేశాలు పంపిర్రా, వాళ్ళు భవనాలను కూలగొట్టిర్రా, ఇదే కావాలి హైడ్రాకు. ఇట్లా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరు మీద అక్రమంగా కట్టుకున్న కట్టడాలను కూలగొడుతుంటే కొందరికి అయితే గుండెలలో గుబులు పడుతున్నదట. మా బిల్డింగ్లు కూడా కూలగొడతారు కావచ్చును, ఎప్పుడు కూలగొడతారో అని కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నదంట ఈ హైడ్రా. గట్లాంటికి హైడ్రాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మస్తుగా మద్దతు అయితే పెరుగుతున్నదనే చెప్పాలనులా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్రమ కట్టడాలు బాగానే ఉన్నాయట. ఇట్లాంటి తెలంగాణ సర్కార్ తరహాలో చేపట్టిన హైడ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటే ఇవాళ ఇట్లాంటి వరదల విపత్తు అస్సలకి సంభవించేది కాదని బుడిమేరు వాగు కింద అక్రమంగా చాలా మంది కబ్జాలు చేసి వాగులనే అక్రమ కట్టడాలు కట్టుకుంటున్నారు. ఇట్లాంటి హైడ్రా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటదని ఒక మాటనైతే డిప్యూటీ సీఎం పవనాల్ సార్ చెప్పబట్టిండుల్లా. చాలా మంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలి. అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే, జరిగింది కట్టేసి ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం. మనం సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం, ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే, మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఈరోజు మన వరదలు వచ్చినాయి, ఓకే, మనం కరెక్ట్ చేస్తాం, ముందుకెళ్తాం. కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేసి ప్రతిదీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ రికార్డ్. ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది,
లేదంటే ఇది సహజ స్థితి, ఒక రెడ్ మార్కర్ పెట్టి దానికి కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్, దీని అన్ని రీచింగ్ పాయింట్ ఇది. ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎంత వైలేషన్ జరిగింది, ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పర్సియస్ మెథడ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు. గణేశుల పండుగ వచ్చిందంటే ఇక జాలుల్లా చిన్న పిల్లగాళ్ళ నుంచి వయసు ఉన్నోళ్ళ దాకా అంగరంగ వైభవంగా మంచిగా పందిర్లేసి ఆ దేవుణ్ణి 9 రోజులు గట్టిగా పూజించి బలమైన కోరిక కోరుకుంటారు కదా. గట్లాంటిది ఇప్పుడు కాకినాడలా అందరూ మట్టి వినాయకుని పెట్టి పూజించాలని చెప్తున్నారట ఉప ముఖ్యమంత్రి సారు. చేతి పండుగ వచ్చిందంటే సాలుల్లా చిన్న పొరల నుంచి పెద్దోళ్ళ దాకా అందరి ముఖం ఆనందం అయితే కొట్టుకొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా నుల్లా. ఇక అందరి ఇండ్ల ముంగట మంచిగా పందిరు లేచి ఒక్కొక్కరు ఒక్కొక్క తారీఖులో మంచి మంచి గణేశులు పెట్టి 9 దినాలు మంచి దేవుని పూజలు చేసి 9 రాత్రి నాడు ఆ ఏకదంత మహారాజ్కి దండిగా బ్యాండ్ భారత్ కిరాకులు చేసి గల్లీ గల్లీ తిప్పుకుంటా ఆ విఘ్నేష్ ను ఆఖరికి నీళ్ళల్లో వేసుకుంటా మస్తు బాధపడతాం కదా నుల్లా. గట్లాంటి వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉప ముఖ్యమంత్రి పవనాల్ సార్ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం ఏంటంటే ఈ వినాయక చవితి పండుగకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవనాల్ సార్ అందరికి పిలుపునిచ్చిండుల్లా. ఇక సార్ ఇట్లాంటి ముచ్చట చెప్పుడుతోటే విగ్రహాలు కొనుగోలు చేసేటోళ్ళకి ఆసక్తికరమైన చర్చ మొదలైందంట అందరి ఇండ్లుల్లా. ఇట్లా పవనాల్ సార్ మట్టి విగ్రహాన్ని పెట్టుకొని పూజించాలని చెప్పిండో లేదో గానీ కాకినాడ మొత్తంలో ప్రతి ఇంటికి సార్ పిలుపు అయితే పోయి అందరు మట్టి వినాయకులను కొనుగోలు చేస్తున్నారు అంటనుల్లా. ఇక పందిర్లలో పెట్టిన పెద్ద విగ్రహాల ముచ్చటైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలదే విజయం అని చెప్పాలి. ఈ విగ్రహాలను రవాణా జారంతా జాగ్రత్తగా చేయాలి, గట్లనే వాటికి ధర కూడా కొంచెం ఎక్కువనే ఉంటది అని కొందరు చెప్తున్నారు. కాకపోతే ఆలస్యంగానైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళల్లో కరుగుతుంది కదా, దీనికి ఎందుకు ఇంత రద్దంతం చేసుడు అని కొందరు అంటున్నారు. మట్టి విగ్రహాలు రవాణా సమయంలో ఇరిగిపోతున్నాయని ఈ నిర్వాహకులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం తీసుకొచ్చి నిలబెట్టేంత వరకు చాలా బాగున్నాయని. కాకపోతే ఇక్కడ స్పష్టంగా మనకు వాదన వినిపిస్తుంది. ఏంటి, నిమజ్జనం సమయంలో మట్టి విగ్రహాలు వెంటనే కరిగిపోతున్నాయి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగట్లేదని చెప్తున్నారు. కానీ ఈ తయారీదారులు మాత్రం చెప్పడం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా కరుగుతుంది, కాకపోతే కొద్దిపాటి కెమికల్స్ ఉంటాయి, మహా అయితే ఒక 10-15 రోజుల్లో ఇవి కూడా కరిగిపోతాయంటూ చెప్తున్నారు. ఏదేమైనా సరే దీని గురించి దీనిపైన చర్చ ఎంత లోతుగా జరుగుతుందంటే ఏది వినియోగించాలి, ఏది వినియోగించకూడదు కేవలం ఈ విగ్రహాల తయారీ సమయంలో మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా వాస్తవంగా ఏది పర్యావరణానికి హితం అంటే దేని వినియోగిస్తే మంచిది అన్నది ఏ చర్చలతో కాకుండా వాస్తవంగా కార్యరూపంలో దాల్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో అయితే గనక కొద్దిగా కెమికల్స్ తగ్గిస్తే సరిపోతుంది అనుకున్న, ఒకవేళ ఆ వాదన ఉన్నా పర్వాలేదు, లేదు కేవలం మట్టి వినియోగాలను వినియోగించాలి అన్న వాదన తెరపైన తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఒక క్లారిటీ అంటూ యువతకు ఇవ్వాలి. ఇదంతా చర్చ ముఖ్యంగా రావడానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనట అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సార్ మీదనట ఒక ఆమె సంచలనమైన ఆరోపణలు అయితే చేస్తున్నదట. మరి ఆమె చేసిన ఆరోపణలు నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ ఒకసారి చూద్దాం అందరం. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్ నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. ఇగో గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మ కొత్త కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.